ఫ్రెండ్ను వాడుకొని వాడు ఎంటర్ అవుతాడు, లేకపోతే ఫ్రెండ్ లాగే పరిచయం చేసుకొని మన దగ్గరికి వస్తాడు. మనల్ని మొత్తం రోడ్డు నాకు ఇచ్చేసేదాకా వాడు బయటికి వెళ్ళడం. మన భార్య చెప్పినా వినో, మన భర్త చెప్పినా వినో, మన బిడ్డలు చెప్పినా వినో, ఎవరు చెప్పినా వినో. ఆ శత్రువు మాట అంత తీయగా ఉంటుంది, అంత సమ్మగా ఉంటుంది, తేనె పూసినట్టు ఉంటుంది. అరే వాడిని పాడు చేస్తున్నాడు, ఆహా ఆడే నన్ను బాగు చేస్తాడు, మీరే నన్ను పాడు చేస్తున్నారని ఎదురు తిరుగుతాం కూడా మనం. ఆ శత్రువు కోసము, ఆ స్నేహములో ఉన్న శత్రువు కోసం, వాడిని బలపరచడానికి వారి కోసం మనము సొంతంతో కూడా పోరాడతామండి. మన కోసం ప్రాణం ఇచ్చే వాళ్ళతో కూడా పోరాడతాము వాడి కోసం. మీ చుట్టాలు ఎవరైతే ఉన్నారో అమ్మా, అంత బాగా కనపడతారు. వాళ్ళ నిజ స్వరూపం మీరు చూడాలనుకుంటే, మీరు కష్టాల్లో, మీరు బాధల్లో ఉన్నప్పుడు వారి రియల్ ఫేస్ కనపడుతుంది. మీరు సంతోషంగా ఉండి, మీరు ఆర్థికంగా బలంగా ఉండి, మీరు అన్ని విధాల్లో వర్ధిల్లుతూ ఉంటే వాళ్ళు మీకు కనపడరు. మీ కష్టకాలంలోనూ, మీ ఇబ్బంది కాలంలోనూ మీ యొక్క చుట్టాలు ఎవరు మీ శత్రువులో దేవుడు చూపిస్తాడు మీకు. నీ యొక్క శత్రువు నీ చుట్టుపక్కల రూపంలో ఉంటాడు. అప్పటిదాకా ఇల్లు ఖాళీ ఉంటుంది, వాళ్ళు వస్తారు. అప్పుడు వాళ్ళు వస్తారు, వీళ్ళు వస్తారు. అంతా మనోళ్ళే కదా అనుకుంటాం, అంతా మన క్రైస్తవులే కదా అనుకుంటాం. వాడే శత్రువు అవుతాడు. క్రైస్తవునికి ఆడివాడు నీ వెనకాలే ఉంటాడు. దీనికి మతానికి కులానికి సంబంధించిందిలే. నువ్వు పాడవటమే అజెండా, నువ్వు నాశనం అవటం అజెండా. వాడు క్రైస్తవుడేమని ఇంకెవరన్నామని మనకు అవసరం లేదు కదా. బైబిల్ చింపేయండి, కాల్చేయండి. బైబిల్ కాల్చుకొని చెప్పకూడదు. దేవుడు మనకోసం ఇచ్చిన దేవుని వాక్యం, మరి ఆ వాక్యం చెప్తే మనం తీసుకో, మనకు కాదు. మళ్ళీ అది ఈ సైకిల్ తిరుగుతానే ఉంటుంది. వాక్యం బాధించడే మనకు కాదంటాడు, వాడికి అంటాడు. కొరింథీయుల పత్రిక మనకు కాదు, కొరింథీయులకు అంటాడు. పేతురు రాసిన పత్రికల్లో ఆ పత్రిక మనకు కాదు, ఫిలిమోనికి అంటాడు, లేకపోతే యూదాకు అంటాడు, లేకపోతే ప్రకటన గ్రంథం రాసింది వాళ్ళకి అంటాడు. మనకు కాదండి. చింపేయంటే చెంపడు, కాల్చేయమంటే కాల్చాడు. ఎందుకు? దేవుడు మన కోసం ఇచ్చిన వాక్యం. మరి చదువు పాటించడే కాదు కదా, వాడి కోసం ఇచ్చాడు. ఏంది ఇది ఆట, ఇది డ్రామాలా? లోపల ఎలా ఉండాలో బయట అలాగే ఉండాలి. లోపల ఒకలాగా బయట ఒకలాగా ఉండకూడదు ఎప్పుడు కూడా. ఒకవేళ మీ క్యారెక్టర్ అనేది టఫ్ క్యారెక్టర్ అనుకోండి, మీరు టఫ్గానే ఉండండి. పక్క నుండి మెప్పించడానికి కోసం సాఫ్ట్ అయిపోమాకండి. మీ క్యారెక్టరు ఏదైనా సరే నిలదీయడం, మాట్లాడేయాలా, అడిగేయాలా, కడిగేయాలా, అట్లాగే ఉండండి. ఇట్లా అడిగేస్తుంటే కడిగేస్తుంటే నేను ఎదవనైపోతున్నాను, అందరి ముందులో నేను చెత్తనైపోతున్నాను, సో నేను అట్లా ఉండను అనుకోమాకండి. అట్లాగే ఉండండి. అది నీ క్యారెక్టర్. దేవుడు అలా తయారు చేశాడు. నువ్వు అలా కాకుండా ఇంకోలా మారాలని చూసినా లోపల ఒకడు ఉంటాడు, బయట ఇంకోటి ఉంటాడు. అది అసలు మంచిది కాదు. ఎస్, ఉంటాడయ్యా అంటే తెలీదు, ఎలా వస్తాడు, ఎక్కడ వస్తాడు తెలీదు. కానీ ఖచ్చితంగా చెప్తున్నాను, గుర్తుపెట్టుకోండి, నీ శత్రువు మాత్రము నీ స్నేహితుడి రూపంలో వస్తాడు. నా ఫస్ట్ పాయింట్ అదే, నీ స్నేహితుడి రూపంలోనే వస్తాడు. రెండోది, కొంతమంది బంపర్ ఆఫర్ కూడా ఉంటాయి. ఆ శత్రువు స్నేహితుడి రూపంలో వస్తాడు, చుట్టాల రూపంలో కూడా వస్తాడు. డబల్ ధమాకా బొనాన్జా. శత్రువు ఉంటాడు, శత్రువు ఎలా వస్తాడు? చుట్టాల రూపంలో ఉంటాడు, స్నేహితుడి రూపంలో ఉంటాడు. ట్రిపుల్ ధమాకా బొనాన్జా ఏంటి తెలుసా? మన ఇంటి పొరుగు వాళ్ళు, చుట్టుపక్కల వాళ్ళు పక్కన కూడా ఉంటాడు, నైబర్స్ రూపంలో కూడా ఉంటాడు. నాలుగోది, నీవు ఎక్కడైతే పని చేస్తున్నావో మీ ఫ్రెండ్స్, కోవర్కర్స్, ఆ కోవర్కర్స్ అంటే నీతో పాటు సహాగా పనిచేసేవాళ్ళు, వాళ్ళ రూపంలో శత్రువు ఉంటాడు, జాగ్రత్త. ఐదోది, సేవకుల రూపంలో కూడా శత్రువు మీ దగ్గరికి వస్తాడు, జాగ్రత్త. ఎలా వస్తున్నాడు జాగ్రత్త. ఒకవేళ శత్రువుగా నేనే అనుకుందాం కొంతసేపు, నాలో వచ్చి మీ దగ్గర చేయమాసిస్తున్నాడు. Yes, today we are going to deal about the topic so called enemies in disguise. Enemies in disguise అంటే ఏంటంటే, శత్రువుడు నేను శత్రువు అని బోర్డు పెట్టుకొని రాడు. అట్లాగే మిత్రుడు నేను మిత్రుణ్ణి అని బోర్డు పెట్టుకొని రాడు. మిమ్మల్ని అమ్మ అమ్మ అని పిలుస్తున్నాను, మీరు నా ముందుకు వచ్చినప్పుడు అమ్మ అని బోర్డు పెట్టుకొని వస్తున్నారా? రావట్లేదుగా. నేను మీ వెనకాల కూర్చున్నామని అక్క అక్క అంటాను, ఆమె అక్క బోర్డు వేసుకొని కూర్చుందా? అట్లాగే శత్రువు కూడా అంటే శత్రువు అని చెప్పి రాడు, మిత్రుడు కూడా మిత్రుడు అని చెప్పి రాడు. అంటే ఎవరో ఇంకొక రూపాన వస్తారు. శత్రువే ఇంకొక రూపంలో వస్తున్నాడు. మన శత్రువు ఎవరు? మనిషి కాదు. మన శత్రువు ఎవరంటే రక్త మాంసంలో ఉండేవాడు కాదు. వాడు అంధకార శక్తులు,
అపవాదితో ఉన్న వాడు మన శత్రువు. వాడు మన దగ్గరికి ఎట్లా వస్తాడంటే చీకటిగా, నేను శత్రువుని, నేను దయ్యాన్ని, నేను భూతాన్ని, లేకపోతే నేను లూసిఫర్ని, నేను పెద్ద దయ్యాన్ని, నాకు చాలా సేనా దయ్యాన్ని అని చెప్పుకొని రాడు. ఖచ్చితంగా రాడు. వాడు ఇంకొక రూపాన వస్తాడు. ఇప్పుడు వాడు వచ్చినప్పుడు వాడి మాస్క్ పీకేయాలి మనం. యు షుడ్ అన్మాస్క్ ద హిడెన్ ఫేస్. ఆ మాస్క్ పీకేయాలి. ఆ మాస్క్ పీకపోతే ఎవరికి నష్టం? ఎవరికక్కాయే? మనకి నష్టం. ఈరోజు ప్రియమైన దేవుని బిడ్డలారా, శత్రువులు ఎలా వస్తారంటే ఫ్రెండ్స్ రూపంలో వస్తారు, చుట్టాల రూపంలో వస్తారు, చుట్టుపక్కల ఉన్న ఇరుగు పొరుగు వాళ్ళు నైబర్స్ రూపంలో ఉంటారు. అట్లాగే వారిని గమనించటము, వారిని పసికట్టడము అంత ఈజీ కాదు. ఫ్రెండ్స్లో ఉంటారు, చుట్టాల్లో ఉంటారు, ఇరుగు పొరుగు వాళ్ళలో ఉంటారు. అసలు ఆ శత్రువు ఏ రూపాన ఎక్కడి నుంచి వస్తాడో, ఎలా వస్తాడో, ఎలా ఉంటాడో తెలియని కూడా తెలియదు. కొంతమంది శత్రువులు భార్య రూపంలో వస్తారు, కొంతమంది శత్రువులు భర్త రూపంలో వస్తారు, కొంతమంది శత్రువులు బిడ్డల రూపంలో వస్తారు. వాడు శత్రువు వాళ్ళని ఎన్నుకుంటాడు, ఖచ్చితంగా ఎన్నుకుంటాడు దేవుడు. అందుకని ప్రతి విషయంలో ప్రార్థన చేయమనేది. నువ్వు భార్యను ఎన్నుకుంటున్నావా, ప్రార్థన చేయి. నువ్వు భర్తను ఎన్నుకుంటున్నావా, ప్రార్థన చేయి. నువ్వు బిడ్డలు కావాలా, ప్రార్థన చేయి. బిడ్డలు పైకి వెళ్ళాలా, ప్రార్థన చేయి. పైకి ఎదగాలా, ప్రార్థన చేయి. అన్ని విషయాలు ప్రార్థన చేయమని. ఎందుకంటే శత్రువు ఏదో ఒక రూపేనా మీ ఇంట్లో చొరబడతాడు. ఆ రూపం ఏంటో మీరు పసిగట్టడం అంత సాధ్యం కాదు. ఎప్పుడు సాధ్యమవుద్దంటే మీరు పూర్తిగా నేల నాకేసిన తర్వాత ఆహా ఈయన శత్రువు అనిపిస్తుంది. నేల నాకిచ్చేస్తాడు, డేకిచ్చేస్తాడు అట్లాగా ఎదురుగా రోడ్డుకి. అప్పుడు అర్థమవుద్ది వీడే మన శత్రువు, ఇదా మన శత్రువు, వీళ్ళ మన శత్రువులు. అప్పుడు అర్థమవుద్ది. అప్పుడు అర్థమైతే ఉపయోగం ఏంటన్నా? ఏ రమేష్, అప్పుడు ఉంటే అర్థం ఏంటి? అప్పుడు అర్థమైతే ఏంటి ఉపయోగం? నో. ఇవాళ ఎజెండా ఫస్ట్ పాయింట్, ఫ్రెండ్స్ ఇన్ డిస్గైస్. ఎలా వస్తాడు? స్నేహితుల్లాగా వస్తాడు. రెండో పాయింట్ ఏంటి? చుట్టాల రూపంలో వస్తాడు. మూడో రూపంలో ఏంటి? చుట్టుపక్కల వాళ్ళ మాదిరిగా మీ ఇంటి పక్కనే ఉంటారు, వాళ్ళ రూపంలో ఉంటారు శత్రువు. నాలుగోది మీ పని, మీరు ఎక్కడైతే పని చేస్తారో మీ సాటి పనివారు, కో వర్కర్స్, మీ ఎంప్లాయీస్. మీరు ఎంప్లాయీ అయితే మీ పక్కన ఇంకో ఎంప్లాయీ, మీరు ఏ పని చేస్తారో మీ పక్కన ఉన్న వాళ్ళు, వాళ్ళ రూపాయల శత్రువు మీ దగ్గరికి వస్తాడు. ఐదోది ఏంటంటే స్పిరిచువల్ లీడర్స్, అంటే ఇట్లాంటి సేవకులను వాడుకొని మీ దగ్గరికి వస్తూ ఉంటాడు. మరి ఎవరు ఎట్లా వస్తారో తెలుసుకోవాలి. అది అన్న రూపంలోనా, తమ్ముడు రూపంలోనా, తండ్రి, చెల్లె, అక్క, బామ్మ, నానమ్మ, తాతయ్య, అమ్మమ్మ, పాస్టర్ గారా, ఏంటి తెలుసుకోవాలంటే మనకి ఏం కావాలండి? ముందు వాక్యం కావాలి. వాక్యం ఉంటేనే మనకి అర్థమవుతుంది. పాయింట్ నెంబర్ 1 చూసుకుందాము. ఫ్రెండ్స్ ఇన్ డిస్గైస్ అంటే సాతాను గాడు మన మధ్యలోకి ఒక ఫ్రెండ్ లాగా వస్తాడు, లేకపోతే మన ఫ్రెండ్ను వాడుకొని వాడు ఎంటర్ అవుతాడు లోపలికి. ఏంటండి? ఫ్రెండ్ను వాడుకొని వాడు ఎంటర్ అవుతాడు, లేకపోతే ఫ్రెండ్ లాగే పరిచయం చేసుకొని మన దగ్గరికి వస్తాడు. మనల్ని మొత్తం రోడ్డు నాకు ఇచ్చేసేదాకా వాడు బయటికి వెళ్ళడం. మన భార్య చెప్పినా వినో, మన భర్త చెప్పినా వినో, మన బిడ్డలు చెప్పినా వినో, ఎవరు చెప్పినా వినో. ఆ శత్రువు మాట అంత తీయగా ఉంటుంది, అంత సమ్మగా ఉంటుంది, తేనె పూసినట్టు ఉంటుంది. అరే వాడిని పాడు చేస్తాడు, ఆహా ఆడే నన్ను బాగు చేస్తాడు, మీరే నన్ను పాడు చేస్తున్నారని ఎదురు తిరుగుతాం కూడా మనం. ఆ శత్రువు కోసము, ఆ స్నేహములో ఉన్న శత్రువు కోసం, వాడిని బలపరచడానికి వారి కోసం మనము సొంతలతో కూడా పోరాడతామండి. మన కోసం ప్రాణం ఇచ్చే వాళ్ళతో కూడా పోరాడతాము వాడి కోసం, ఆ ఫ్రెండ్ కోసం. చూద్దాం ఒకసారి కీర్తనలు గ్రంథము 50 అధ్యాయము 12, 13, 14 చూసుకుందాం ఒకసారి. నన్ను దూషించేవాడు శత్రువు కాడు. నన్ను దూషించినవాడు శత్రువు కాదు. ఎవరైతే నిన్ను దూషిస్తున్నాడో వాడు శత్రువు కాదు. చదువుకుందాం ఒకసారి. నన్ను దూషించేవాడు శత్రువు కాదు. శత్రువైనడలా నేను దాన్ని సహింపవచ్చును. నా మీద మిట్టుపడువాడు నా యందు పగపట్టినవాడు కాడు. అట్టి వాడైతే నేను దాగి ఉండవచ్చును. ఈ పని చేసిన నీవు నా సహకాపరివి, నా చెలికాడవు, నా పరిచయుడవు. మనము కూడి మధురమైన గోష్ఠి చేసి ఉన్నాము, చూసి ఉన్న వారము. ఉత్సవమునకు వెళ్ళు సమూహముతో దేవుని మందిరమునకు పోయి ఉన్నవారము. అర్థమైందండి? ఒకవేళ నన్ను దూషించేవాడు శత్రువు కాడు, శత్రువునలా నేను దాన్ని సహింపవచ్చును.
నిన్ను దూషించేవాడు శత్రువు అనుకుంటాం మనం. నిన్ను ఎప్పుడు తిట్టేవాడు, నిన్ను గద్దించేవాడు, నీకు భయం పెట్టేవాడు. మెయిన్ ఇది ఎక్కడ జరిగింది అంటే స్కూల్లో జరుగుతుంది. మొదలవుద్ది. టీచర్స్ స్ట్రిక్ట్గా ఉంటారు. టీచర్కి ఎప్పుడు అమ్మాయి అంటే ఇష్టం, నేను అంటే ఇష్టం లేదు. టీచర్కి ఎప్పుడు అమ్మాయి అంటే ఇష్టం, నేను ఇష్టం లేదు అని మనం ఫియర్ చేసేసుకొని వాళ్ళు కూడా అలాగే చేసుకొని ఏమైపోద్ది అంటే మనం తిడితే అదిగో వాళ్ళని తిట్టడు, మనల్ని తిడతారు. అక్కడ మొదలయ్యేది ఇంట్లోకి వస్తుంది. నీకు అక్క అంటేనే ఇష్టం, తమ్ముడు అంటే ఇష్టం లేదు. నీకు తమ్ముడు అంటేనే ఇష్టం, అక్క అంటే ఇష్టం లేదు. నీకు వాడంటేనే ఇష్టం, నీకు అదంటేనే ఇష్టం అని మొదలవుద్ది. అయిద్దా? అది ముగ్గురు నలుగురు ఇద్దరు ముగ్గురు ఉంటేనే అర్థమవుద్ది. ఒకళ్ళకి తెలియదు. నీకు తెలియదా? నీకు అసలు తెలియదు ఆ బాధ ఏంటో. ఎవరింట్లో అయితే మినిమం ఇద్దరు ఉండాలి. డేవిడ్ నీకు తెలియదు ఆ బాధ ఏంటో, నీకు తెలియదు. మినిమం ఇద్దరు ఉంటేనే అర్థమవుద్ది. అవునా కాదా? మరి ఆ జనాభా ఇద్దరు కాక ముగ్గురు కాక నలుగురు కాక 90 ఉన్నారనుకోండి, 10 మంది ఉన్నారనుకోండి, చాలా క్లియర్గా అర్థమవుతుంది. అవునా కాదా? ఎస్. ఒకళ్ళు దూషించినా, ఒక తల్లి దూషించినా అంతేలే, నేను చేస్తే తప్పు కనపడుతుంది, వాడు చేస్తే కనపడుతుంది. దూషించినా కానీ ఒకవేళ శత్రువు అయితే ఆ సహింపవచ్చు. నా మీద మెట్టిపడువాడు నా యందు పగబట్టివాడు కాడు, అట్టివాడైతే నేను దాగి ఉంటాను. కానీ ఈ పని చేసిన నీవు నా సహకాపరివి, అంటే నా ఫ్రెండ్, సహకాపరి. ఇతను కాపరే, అతను కూడా సహకాపరి, అంటే ఈజ్ అ ఫ్రెండ్. నా చెలికాడువు, డియర్ ఫ్రెండ్, క్లోజ్ ఫ్రెండ్, నా పరిచయుడువు. మనకి ఎప్పటి నుంచో మంచి పరిచయం ఉంది. మనము కూడి మధురమైన గోష్ఠి చేసి ఉన్నవారము. ఉత్సవమునకు వెళ్ళి సమూహముతో ఉత్సవాలకు వెళ్ళాం, దేవుడి సన్నిధికి వెళ్ళాం, సమూహాలకు వెళ్ళాం, మీటింగులకి వెళ్ళాం, పరిచర్య అన్ని చేసాం. నువ్వా చేసింది ఈ పని? ఫ్రెండ్. ప్రియమైన దేవుని బిడ్డారా, ఒక్కసారి నెక్స్ట్ స్లైడ్కి వెళ్దాము. యూద ఇస్కరియోతు యేసయ్య శిష్యుడే కానీ శిష్యులందరినీ కూడా యేసయ్య ఫ్రెండ్గా భావించాడు. ఐ నో మోర్ కాల్ యూ సర్వెంట్స్, ఐ కాల్ యూ ఫ్రెండ్స్. నేను సేవకులుగా పిలవటం లేదు, నేను మిమ్మల్ని స్నేహితులుగా పిలుస్తున్నాను అంటున్నాడు. ఐ నో మోర్ కాల్ యూ సర్వెంట్స్, ఐ కాల్ యూ ఫ్రెండ్స్. ఈ శిష్యులు కూడా అయ్యా ప్రభువా, అయ్యా దేవా అన్నా కూడా యేసయ్య కూడా వాళ్ళతో ఎట్లా రిలేషన్ మెయింటైన్ చేశాడంటే ఫ్రెండ్ రిలేషన్ మెయింటైన్ చేశాడు. అలా మెయింటైన్ చేసేందుకే కదా యూద ఇస్కరియోతు పొడిచింది, వెనకాల నుంచి వెన్నుపొడి పొడిచింది. నిజంగా మరి యూద ఇస్కరియోతే ఎందుకు పొడవాలి? తన డబ్బు అంటే ఇష్టం అనుకుంటున్నారా? కాదు. యేసయ్యకి అత్యంత దగ్గరైన వాడు ఆయన. యేసయ్యకి అత్యంత దగ్గరైన వాడు. పేతురు, యోహానులు వీళ్ళందరూ ఉన్నారు, కానీ ఇతని దగ్గరైన వాడు. సాతానుగాడు ఒకరిని పాడు చేయాలంటే ఎవరికైతే నువ్వు దగ్గరగా ఉంటావో, నీకెవరు దగ్గరగా ఉంటారో వాడినే వాడుకుంటాడు. దూరం ఉన్న వాళ్ళు వాడుకోడు, అస్సలు వాడుకోడు. మనల్ని కొంతమంది దూరం పెడతాం, కొంతమంది దగ్గర పెడతాం. సాతానుగాడు ఈ దగ్గర ఉన్న వాళ్ళనే వాడుకొని మనల్ని గాయపరుస్తాడు, కానీ దూరం ఉన్న వాళ్ళతో గాయపరచడు. దూరం ఉన్న వాళ్ళు మనం హెచ్చరిస్తారు, మనకి చెవులోకి వెళ్తుంది, బుర్రలోకి వెళ్తుంది, కానీ బుర్ర పనిచేయదు. అప్పుడు వీడు పక్క నుండి బుర్ర పాడు చేస్తూ ఉంటాడు. బ్రెయిన్ ఈటర్ అనమాట. వీడు బుర్ర తినేస్తూ ఉంటాడు, బుర్రలో బ్యాడ్ ఇన్ఫర్మేషన్ ఫీడ్ చేస్తాడు. గుడ్, బాగుంది, కానీ బయట హెచ్చరిస్తే మాత్రం తీసుకోలేం. అట్లాగే డెలీలా, శాంసన్ వీళ్ళు కూడా వాళ్ళు భార్య భర్తలు కాదు, దే హ్యావ్ ఎ గుడ్ ఫ్రెండ్ రిలేషన్షిప్. ఆ ఫ్రెండ్షిప్ ఎలా అయిందంటే ఇంటిమేట్ రిలేషన్షిప్లోకి వెళ్ళిపోయింది. అది పెళ్లి చేసుకుందాము, లేకపోతే నాతో కలిసి ఉండు, ఇప్పుడు మనందరం కలిసి ఉందాం అనే దాకా వెళ్ళిపోవడానికి ముందు కారణము ఫ్రెండ్షిప్. అట్లాగే ప్రియమైన దేవుని బిడ్డలారా, అహితోఫెల్, మీరు అహితోఫెల్ గారిని చూసుకున్నట్లయితే అతడు దావీదుకు ఒక అడ్వైజర్. అతడు అది మంచిది, ఇది మంచిది కాదు, ఇది చెయ్యాలి, చేయకూడదు అని మంచి అడ్వైజ్లు ఇస్తుండేవాడు. కానీ అతను వెళ్ళి ఎవరికి పనిచేసాడు? వెళ్ళి సౌలుకు పనిచేశాడు. సౌలుకు చెప్పాడు వెళ్ళి ఏమని, దావీదు గురించి, ఇదిగో అబీమెలెకును కలుస్తున్నాడు, గుళ్ళోకి వెళ్తున్నాడు, అక్కడికి వెళ్ళి తింటున్నాడు, జాగ్రత్తను చూసుకోపో అని చెప్పేసి పక్కన ఉన్నవాడే వెళ్ళి సౌలుకు చెప్పాడు. ఇప్పుడు సౌలు రాజు, దావీదేమో ఏమవుతున్నాడంటే ఇంకా పరుగులు తెస్తున్నాడు, ఇంకా ఏం చేయాలి అర్థం కాక. అట్లాగే పేతురు కూడా 3 సార్లు ముమ్మారు ఆయన ఎవరో నాకు తెలియదు అన్నాడు. దగ్గరున్నవాడే. నిజంగా యేసయ్యకి దగ్గర ఉన్న వాళ్ళు ఎవరనంటే పేతురు, యోహానులు అని చెప్పుకుంటాం. ఈ ఇస్కరియోతు కూడా దగ్గర ఉన్నవాడే. మరి బర్తలోమేవు గురించి మాట్లాడమే ఏమండి? ఇంకా ఎవరి గురించి మాట్లాడమే? ఎప్పుడన్నా మాట్లాడితే పేతురు, యోహాను గురించి ఎందుకు మాట్లాడితే? దేవుని దగ్గర ఉన్నారు కాబట్టి, యేసయ్యకి దగ్గర తిరిగారు కాబట్టి. యూద ఇస్కరియోతు గురించి మాట్లాడతాం, ఆయన మోసం చేయడం కాదు, యేసయ్య దగ్గర ఉన్నాడు కాబట్టి మనం మాట్లాడతాం. అట్లాగే ప్రియమైన దేవుని బిడ్డ యోయాబు అనే అతను, జోయాబు అనే అతను దావీదు పరిపాలనలో
రాజుగా ఉన్నప్పుడు అతను మిలిటరీ కమాండర్. ఇతను ఏం చేశాడు, వెళ్ళి అబ్సలోముతో చేయగలిపాడు. అబ్సలోము ఇక్కడ ఉంటాడు, అబ్సలోముతో కొడుకు చేయగలిపి, అబ్సలోము నువ్వే రాజు అవ్వాలి, మీ నాన్న దావీదు రాజు అవ్వకూడదు అంటే అబ్సలోము కదా అప్పుడు వచ్చి ఈ మిలిటరీ మొత్తాన్ని అక్కడ తీసుకెళ్ళిపోయి దావీదుని ఒంటరివాడిగా చేసి పైకప్పని తీసి దావీదు భార్యలతో అబ్సలోము వ్యభిచారం చేసి అందరు చూస్తుండగానే అవమానపరిచి చంపుదామని చూసింది. దీనికి కారకులు ఎవరు? ఆ అబ్సలోముకి అంత బలం ఎవరిచ్చారు? కొడుకే, దావీదు కొడుకే. కానీ అంత బలం ఎవరిచ్చారు? ఈ సైనిక అధికారి యోయాబు, ద మిలిటరీ కమాండర్. ఇతడు సైన్యాన్ని మొత్తాన్ని తీసుకు అప్పచెప్పాడు. నిజంగా సైన్యాన్ని మొత్తం అతను వెన్నుపడకుండా అప్పచెప్పకుండా ఉంటే అబ్సలోము వచ్చేవాడు కాదు, దావీదు రాజ్యాన్ని పరిపాలిస్తూనే ఉండేవాడు. కానీ దావీదు పరిపాలన వదిలేసి పారిపోవాల్సిన అవసరం ఏంటంటే ఈ యోయాబు కారణం. యోయాబే వెన్నుపొడిచాడు. మనం అనుకుంటాం అబ్సలోము చేద్దాం అనుకున్నాడు, కానీ యోయాబు లేకుండా అబ్సలోము ఏమీ చేయలేడు. ఎందుకంటే సైనిక అధికారి అతను. చూడండి, పక్కనున్న వారే మన వెన్నుపోటు పడవగలరు. మెయిన్గా నా ఫస్ట్ టాపిక్ ఏంటంటే ఫ్రెండ్స్. ప్రియమైన దేవుని బిడ్డలారా, శత్రువు నీ స్నేహితుడి రూపంలో వస్తాడు. నువ్వు నీ స్నేహితులు ఎక్కువ ఉన్నారా నీకు? ఎవరైతే నీ బెస్ట్ ఫ్రెండో జాగ్రత్త. నా బెస్ట్ ఫ్రెండ్ అండి, 10 years నుంచి మేమిద్దరం ఒకటేనండి, వాడంటే నేనంటే వాడు చాలు నీ జీవితాన్ని రోడ్డు నాకు ఎచ్చడానికి, రోడ్డు మీద తీసుకురావడానికి వాడు చాలు. మరి ఎట్లాగా అని నాకు చాలా ఫ్రెండ్స్ ఉన్నారండి. నాకు చిన్నప్పటి నుంచి చాలా ఫ్రెండ్స్ ఉన్నారు. నాకు ఆ లెవెల్ చేయలేదండి. వెయిట్ చేయండి, చేయకపోతే మంచిదే, చేస్తే ఇది గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ఎందుకు చెప్తున్నానంటే ఇవన్నీ నువ్వు ఎవరి మీద ఆధారపడదు, దేవుని మీద తప్ప ఎవరి మీద ఆధారపడద్దని చెప్పే విధానమే నాది. ఇది శత్రువు ఏ రూపంలో వస్తాడో తెలీదు, కానీ నువ్వు జాగ్రత్త. పాయింట్ నెంబర్ 2, రిలేటివ్స్ ఇన్ డిస్గైజ్. నీ యొక్క శత్రువులు చుట్టాల రూపంలో వస్తారు. ఆదికాండము 4:8. కయ్యూను తన తమ్ముడైన హేబేలును మాట్లాడెను, వాడు పొలంలో ఉన్నప్పుడు కయ్యూను తన తమ్ముడైన హేబేలు మీద పడి అతనిని చంపెను. బైబిల్ మొత్తం చూసుకోండి, ఇవన్నీ కనబడతా ఉంటాయి. ప్రియమైన దేవుని బిడ్డలారా, మీ చుట్టాలు ఎవరైతే ఉన్నారో అమ్మా, అంత బాగా కనబడతారు. వాళ్ళ నిజ స్వరూపం మీరు చూడాలనుకుంటే, మీరు కష్టాల్లో మీరు బాధల్లో ఉన్నప్పుడు వారి రియల్ ఫేస్ కనబడుతుంది. మీరు సంతోషంగా ఉండి, మీరు ఆర్థికంగా బలంగా ఉండి, మీరు అన్ని విధాల్లో వర్ధిల్లుతూ ఉంటే వాళ్ళు మీకు కనబడరు. మీ కష్టకాలంలోనూ మీ ఇబ్బంది కాలంలోనూ మీ యొక్క చుట్టాలు ఎవరు మీ శత్రువులో దేవుడు చూపిస్తాడు మీకు. అలాగే ప్రియమైన దేవుని బిడ్డలారా, నేను కొన్ని ఒక రెఫరెన్స్లు ఇస్తాను బైబిల్లో నుంచి. నెక్స్ట్ స్లైడ్. ఇప్పుడు మనం చూసుకుంది ఏబేలు కయ్యోను అన్నదమ్ముళ్ళే, సొంత చుట్టమేగా, బ్లడ్ రిలేషనేనా, చంపేశాడుగా కయ్యూను నైబేల్ని. అట్లాగే ఏసావు యాకోబు మోసం చేసుకున్నారుగా, సొంత తమ్ముళ్ళే, అన్నదమ్ముళ్ళేగా, సొంత అన్నదమ్ముళ్ళే మోసం చేసేవాడు స్నేహితుడిని మోసం చేయడా, తల్లిదండ్రులు మోసం చేయడా. అట్లాగే యోసేపుని వాళ్ళ అన్నలందరూ కలిసి మోసం చేశారా, తీసుకెళ్లి గోతులో పడేశారా, అమ్మేయమంటే అమ్మేశారా, వెళ్ళిపోయాడా, ఆడు పోయాడో లేదో కూడా చూడలేదు కదా. అంత వైరం, అంత శత్రుత్వం చిన్న తమ్ముడు మీద. పెద్ద అన్నలు, నిజంగా పెద్ద అన్న కొడుకులు చిన్న తమ్ముడు కంటే వయసు పెద్దోళ్ళు. పెద్ద అన్న కొడుకులు చిన్న తమ్ముడు వయసు కంటే పెద్దోళ్ళు. అయినా కానీ వాళ్ళ బిడ్డల కంటే వయసు తక్కువ ఉన్న తమ్ముడిని అతను బయటపడేశారు కదా. ఎంత క్రూరత్వము, ఎంత చూడండి. అబ్సలోము దావీదు తండ్రి కొడుకులు, రెబ్కా ఏషావు తల్లి కొడుకులు. మరి తల్లి కూతుర్లు తండ్రి కూతుర్లు లేవన్నట్టు అవి ఉన్నాయి, ఎందుకు లేని తీసుకురాలే, ఇంకా ఎక్కువైపోతున్నాయి. ప్రియమైన దేవుని బిడ్డలారా, మోసం చేయటానికి, మిమ్మల్ని పాడు చేయటానికి, మీ యొక్క జీవితాన్ని నాశనం చేయటానికి, మీ యొక్క ఆలోచనలు పాడు చేయటానికి, దేవుని యందు మీ యొక్క విశ్వాసాన్ని, ప్రేమను ఆ పునాదులతో పెరికి వేయటానికి శత్రువు మీ చుట్టాల రూపంలోనే ఉంటాడు. చుట్టాలంటే భార్య అవ్వచ్చు, భర్త అవ్వచ్చు. మొన్న ఒక ఇన్సిడెంట్, ఒక భార్య ఒక అతనికి పెళ్ళయింది, భార్య భర్తలు అయ్యారు వాళ్ళు. ఈ భార్య జిమ్కి వెళ్తుంది, ఈ జిమ్ అతనితో పరిచయం పెట్టుకుంది.
వీళ్ళిద్దరు కలిసి భర్తను చంపేశారు. ఇది నేను చెప్పిన స్టోరీ కాదు, టీవీలో వచ్చిన స్టోరీలు ఇవన్నీ. అవునా కాదా? వివాహేతర సంబంధాలు ఎక్కడుంది ఇప్పుడు? శత్రువు ఎక్కడున్నాడు ఇప్పుడు? ఇంటిలోనే పక్కలోనే పడుకుంటున్నాడు. వచ్చి ఎక్కడ పడుకుంటున్నాడమ్మా? నీ పక్కలోనే పడుకుంటాడు, నీకు ఉండి పెడతాడు, నీకు అన్ని చేసి పెడతాడు. అది భార్య రూపంలోనో భర్త రూపంలోనో. ఎస్ ఆర్ నో? భార్యని హతమార్చిన భర్త తీరా పరిశోధిస్తే ఇంకొక ఆమెతో వివాహేతర సంబంధం. ఆస్తి కోసము భర్తను చంపిన భార్య, భార్యను చంపిన భర్త. ఆస్తి కోసం. చూడండి శత్రువు ఎక్కడున్నాడు ఇప్పుడు వాళ్ళకి. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం ఏమి చేయలేని పరిస్థితుల్లో ఉన్నాం. కానీ ఎవడు శత్రువు ఎవడు కాదు, ఎవడు దగ్గర పెట్టుకోవాలి, ఎవడు దూరం పెట్టాలి, మన దగ్గరికి పెట్టుకొని మనం వెన్నుపోటు పొడిపించుకుంటున్నామేమో. జాగ్రత్త. అందరిని దూరం పెట్టాలా, అందరిని దగ్గర పెట్టాలా అనేది వివేచన మీకు కావాలంటే మీరు దేవుణ్ణి మాత్రమే అడగాలి. నువ్వు శత్రువా? నువ్వు నా శత్రువా చెల్లి? అక్క నువ్వు శత్రువా? నువ్వు నేను నీ శత్రువు నాన్న, తమ్ముడు నేను నీ శత్రువు అని ఎవరైనా చెప్తారా? పొరపాటునైనా సరే, పొరపాటున నోరు జారి ఫ్లోలో బయటకు వచ్చేసిద్దా? శరత్ గారు, ఫ్లోలో వచ్చేసిద్దా నేను శత్రువుని చెప్పటం? ఫ్లోలో అన్నీ వస్తాయి, ఇది ఒక్కటి తప్ప. ఫ్లోలో అన్నీ వస్తాయి, ఇది ఒక్కటి తప్ప. ప్రియమైన దేవుని బిడ్డలారా, జ్ఞాపకం చేసుకోండి. శత్రువులు మీ చుట్టాల రూపంలో ఉంటారు, లేకపోతే భర్త, భార్య, బిడ్డ, ఐకాన్సే ఖచ్చితంగా ఉంటారు. జాగ్రత్త. పాయింట్ నెంబర్ 3, నైబర్స్ ఇన్ డిస్గైస్. నీ యొక్క శత్రువు నీ చుట్టుపక్కల రూపంలో ఉంటాడు. అప్పటిదాకా ఇల్లు ఖాళీ ఉంటుంది, వాళ్ళు వస్తారు. అప్పుడు వాళ్ళు వస్తారు, వీళ్ళు వస్తారు. అంతా మనోళ్ళే కదా అనుకుంటాం, అంతా మన క్రైస్తవులే కదా అనుకుంటాం. వాడే శత్రువు అవుతాడు. క్రైస్తవునికి ఆడువాడు నీ వెనకాలే ఉంటాడు. దీనికి మతానికి కులానికి సంబంధించిందేలే. నువ్వు పాడవటమే అజెండా, నువ్వు నాశనం అవటం అజెండా. వాడు క్రైస్తవుడేమని ఇంకెవరన్నామని ఖచ్చితంగా వాడుకుంటాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, యెరెమీయా 9:4, మీలో ప్రతి వాడును తన పొరుగు వాని విషయమై ఏదో అంటున్నాడు. ఏంటి అక్కడ ఆయన చెప్పాలి, అంతా చదవాలి ఒకసారి. విషయమే ఎలా ఉండాలంట? ఎలా ఉండాలండి? చూడండి అక్కడ ఎలా ఉండాలా. మీలో ప్రతి వాడును తన పొరుగు వాని విషయమై జాగ్రత్తగా ఉండవలను. మీ సహోదరునైనను నమ్మకుడి. నిజముగా ప్రతి సహోదరుడును తొత్రగొట్టయు తన సహోదరుని కొంపముంచును. పొరుగువాడును కొండెములు చెప్పుటకై తిరుగులాడుచున్నాడు. బైబిల్ అంటుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా వినండి. మీలో ప్రతివాడును తన పొరుగువాని విషయమే జాగ్రత్తగా ఉండమంటున్నాడు. పొరుగువాడు ఎవడంటే మీ ఇంటి పక్కనోడే కాదు, ఎవడైనా సరే. మీ సహోదరిని అయినను నమ్మకుడి. సహోదరిని నైనను అంటే మీ సిస్టర్స్ అయినా నమ్మొద్దు, మీ బ్రదర్స్ అయినా నమ్మొద్దు. ప్రతి సహోదరుడును తొత్రగుట్టియు తన సహోదరుని కొంపముంచును. అక్కని నమ్మొద్దు, చెల్లిని నమ్మొద్దు. వాడు నీ కొంపముంచుతాడు. అట్లాగే ప్రతి పొరుగు వాడును కొండెములు చెప్పుటకై తిరుగులాడుచున్నాడు. జాగ్రత్త. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇది మనకు కాదండి. యెరెమీయా రాసిన పత్రికలో ప్రవక్త అయిన యెరెమీయా ఆ కాలంలో ఉన్న వాడికి ఒక్కడు రాసినాడు, వాడికి ఉపయోగం. చింపవతల భార్య మరి బైబిల్ని చింపవతల భార్య పేజీని బైబిల్లో నుంచి. వాడికి కదా, మనకు కాదు కదా, మనకు అవసరం లేదు కదా. బైబిల్ చింపేయండి, కాల్చేయండి. బైబిల్ కాల్చుకొని చెప్పకూడదు. దేవుడు మనకోసం ఇచ్చిన దేవుని వాక్యం, మరి ఆ వాక్యం చెప్తే మనం తీసుకో, మనకు కాదు. మళ్ళీ అది ఈ సైకిల్ తిరుగుతానే ఉంటుంది. వాక్యం పాటించడం మనకు కాదంటాడు, వాడికి అంటాడు. కొరింథీయుల పత్రిక మనకు కాదు, కొరింథీయులకు అంటాడు. పేతురు రాసిన పత్రికల్లో ఆ పత్రిక మనకు కాదు, ఫిలిమోనికి అంటాడు. లేకపోతే యూదాకి అంటాడు, లేకపోతే ప్రకటన గ్రంథం రాసింది వాళ్ళకి అంటాడు. మనకు కాదండి. చింపేయంటే చింపడు, కాల్చేయమంటే కాల్చాడు. ఎందుకు? దేవుడు మన కోసం ఇచ్చిన వాక్యం. మరి చదువు పాటించడే కాదు కదా, వాడి కోసం ఇచ్చాడు. ఏంది ఆట? ఇది డ్రామాలా? ప్రియమైన దేవుని బిడ్డారా, జ్ఞాపకం చేసుకోండి. అట్లాగే ఈ పొరుగువాడు గురించి నెక్స్ట్ స్లైడ్లో అమాలేకీయులు
ఇజ్రాయేలీలు ఇద్దరు పొరుగు దేశం. ఐగుప్తు నుండి బయటకు వచ్చి వీళ్ళేం వాగ్దాన భూమికి వెళ్తానంటే పొరుగున పక్కనే ఉండి స్వతంత్రించుకోకుండా వాళ్ళ మీద యుద్ధం చేశారు వీళ్ళు. పక్క దేశం వల్లే మన సహకరించరు. అట్లాగే మోయాబీలు ఇజ్రాయేలీలు, ఇజ్రాయెల్ మొత్తం దేవునిలో ముందుకు వెళ్తా ఉంటే ఈ మోయాబీలు వచ్చి మీరు ఇజ్రాయేలీలు మీకు తెలీదు, విగ్రహారాధన చేయాలి, ఇలా చేయాలి, విగ్రహారాధన ఇలా బిడ్డల్ని బలి ఇవ్వాలి, నరబలి ఇవ్వాలి, బతుకుండగానే తాక కొట్టేసేయాలి, ఆ రక్తంతో ఆ బలి ఇవ్వాలి, అలా చేసే దేవుడికి శాంతి కలుగుతుంది అంటే అవునా అయితే నా బిడ్డని ఇస్తాను తీసుకో. ఈ మోయాబీలు పక్క దేశం వాళ్ళు ఇజ్రాయెల్ వాళ్ళ చెప్పాల్సింది పోయి వాళ్ళ ఆచారాన్ని ఇజ్రాయెల్ పాటించి ఎవరు నాశనం అయ్యారంటే మోయాబీలు నాశనం అయ్యారు, ఇజ్రాయెల్ నాశనం అయ్యారు. జాగ్రత్త. అట్లాగే గిబినీలు ఇజ్రాయేలీలు ఇంకా చూసుకుంటూ పోతా ఉంటే ఆ పొరుగు దేశమే కానీ, పొరుగు వారే కానీ, పొరుగు ఇల్లే కానీ నీ పొరుగు వాడిని నమ్మద్దయ్యా, నీ మీద కొండెములు చెప్పుకుంటూ తినడానికి చాలా ఇష్టపడతా ఉంటాడు. అప్పటిదాకా ఫ్రెండ్స్గా ఉంటారు, క్లాస్లో డేవిడ్ క్లాస్లో ఫ్రెండ్స్గా ఉంటారు, వాళ్ళే మన పొడుస్తారు. అప్పటిదాకా మన పక్కనే ఉంటారు, వాళ్ళే వెనుపొడుస్తారు. అప్పటిదాకా మన ఎదురే ఉంటారు, వాళ్ళే వెనుపొడుస్తారు. ఎస్, వెన్నుపొడిచే ఛాన్స్ నువ్వెందుకు ఇస్తున్నావు? అసలు నువ్వు శత్రువుడు ఎందుకు కనిపెట్టలేకపోయావు? ఎందుకు కనిపెట్టలేవు? ఎవరు తప్పది కనిపెట్టలేకపోవటం? అమ్మా ఎవరు తప్పలేదు? అది ఎవరు తప్పది కనిపెట్టలేకపోవటం? ఫోర్త్ పాయింట్, కో వర్కర్స్ ఇన్ డిస్గైస్. నెహెమ్యా రాసిన గ్రంథం 6వ అధ్యాయం 2వ వచనము. సన్బలతును గెషీయును నాకు ఏదో హాని చేయుటకు ఆలోచించి ఓ మైదానమునందు గ్రామంలో ఒక దాని దగ్గర మనము కలిసి కొందుము రండి నా యొద్దకు వర్తమానం పంపిరి. ఈ సన్బలతు నెహెమ్యా ఎవరు అంటే ఇజ్రాయిల్ మొత్తం పాడైపోయింది. ఈ కోరెష్ మహారాజు వీళ్ళందరూ తీసుకెళ్ళిపోయాడు, బబులోనులు తీసుకెళ్ళిపోయారు, ఇజ్రాయెల్ అంతా పాడైపో వస్తుంది. అప్పుడు అక్కడ కోరెష్ మహారాజు అంటాడు, తను కూడా దేవుణ్ణి నమ్ముకున్నాడు. తర్వాత అంటాడు, సరే నీ ఊరు పాడైపోయింది, ఇజ్రాయెల్ పాడైపోయింది, మీ దేవాలయాలు పాడైపోయినాయి కదా, నేను డబ్బులు ఇస్తాను, మీరు వెళ్ళి బాగు చేయండి, ఇక్కడ ఉండాలనుకున్నా ఇక్కడ ఉండండి, మీరు వెళ్ళిపోవాలనుకున్నా వెళ్ళిపోండి. మరి ఇక్కడ ఉన్న వాళ్ళని నేను అన్ను, మీరు ఎలా ఉన్నారో యథావిధిగా ఉండండి, మీకు శిస్తు తగ్గిస్తాను, అన్ని బాగా చూసుకుంటాను మిమ్మల్ని. ఇక నేను ఇది మా దేశ పనులు కాబట్టి బాగా చూసుకుంటాను. లేదు మా దేశం అది, మేము బబులోని ఇతరులో ఉన్నాం, మేము అవతలకి వెళ్ళిపోతాను వెళ్ళండి, దానికి కూడా నేను సహకరిస్తా. మీకు ఇల్లు కట్టుకుంటారని సహకరిస్తా, దేవాలయాలు కడతారని సహకరిస్తా, మీకు ఏం కావాలో డబ్బు నేను చూసుకుంటా, మీరు హ్యాపీగా ఉండండి అంటే అప్పుడు ఎజ్రా నెహెమ్యాని పంపించి ఆ దేవాలయాలు కట్టడాలు, ఆ గోడలు నిర్మించడాలు, మళ్ళీ ఎన్ని చేయడానికి పంపిస్తూ ఉంటాడు. అట్లాగా నెహెమ్యాతో పాటు కలిసి పనిచేసిన ఇంకొక వ్యక్తి సన్బలాత్. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ సన్బలాటు ఏం చేశాడంటే నెహెమ్యా వెన్నుపొడుస్తున్నాడు. ఆ రాజుకి చెప్తున్నాడు, ఏమని రాజకీయాలు చెప్తున్నాడు, ఇతను ఏం చేయట్లేదు, ఇక్కడ ఏం గోడ కడతలేదు, వీళ్ళు ఏం చేయట్లేదు, వీళ్ళు ఏం బాగు చేస్తలేదు, ఇక్కడ డబ్బులను తినేస్తున్నారు, ఆగం చేస్తున్నారు అని చెప్పేసి వీళ్ళు చెప్తాడు. ఆయన ఇంకొకరు పంపిస్తాడు, ఇది నిజం కాదంటారు. మళ్ళీ ఇంకొకరు చెప్తాడు, వాడు అనవసరంగా అక్కడి నుంచి వచ్చాడు, ఇతను ఒక స్పై, ఆ కోరెష్ మహారాజ్కి ఇక్కడ ఏం చేయడానికి రాదు, మిమ్మల్ని పాడు చేయడానికి వచ్చాడు, మళ్ళీ ఇక్కడ చెప్తాడు. ఏంటంటే మొత్తానికి ఒక ఇమేజ్ని డ్యామేజ్ చేయడానికి కోసము సన్బలాటు నెహెమ్యా వెనకాల దిగాడు. ఎస్, లాస్ట్కి ఏం చేద్దాం తెలుసా, అసలు నెహెమ్యాను లేపేస్తే ఆ పొజిషన్ నాదే కదా, సన్బలాట్ నేనే కదా నెక్స్ట్, అప్పుడు రాజు ఏమిస్తాడో నాకే ఇస్తాడు, మనం ఏమన్నా చేయొచ్చు, అప్పుడు డబ్బు అంతా నా దగ్గర ఉంటుంది, ఇక్కడ కడతామా లేదా, ఇప్పుడు కేంద్రం డబ్బులు ఇస్తుంది రాష్ట్రంలో పని చేయమని, ఆ రాష్ట్రంలో కొంత పని చేస్తారు, కొంతమంది పని చేస్తారు, కొంతమంది పని చేస్తారు, మొత్తానికి అందరూ పని చేస్తారు. అలాగ పని చేయడానికి కోసం ఈ సన్బలత ఆశపడుతున్నాడు. ఎలాగ పని చేయడానికి, ఇలా పని చేయడానికి ఆరాటపడుతున్నాడు. అందుకే అడ్డోరు వస్తున్నారు, నెహెమ్యా వస్తున్నాడు, చంపేద్దాం. తోటి పనివాడు, రాజు పంపించి తోటి పనివాడు. అట్లాగే ప్రియమైన దేవుని బిడ్డలారా, యోధా ఇస్కరియోతు ఏసేకి తోటి పనివాడు. అట్లాగే దోయేగ్ అనే ఒక అతను ఈదోమీయుడు, దోయేగ్ అనే ఒక ఈదోమీయుడు.
అతడు అక్కడ ఏంటంటే సౌలు మహారాజు దగ్గర స్పైగా పనిచేస్తున్నాడు. దావీదు దగ్గరకు వచ్చాడు. దావీదు దగ్గరకు వచ్చి దావీదు దగ్గర విషయాలన్నీ కనుక్కొని మోసేయాలి. అక్కడికి వెళ్ళి విషయాలన్నీ ఇక్కడ ఉంటాడు, ఇక్కడ విషయాలన్నీ అక్కడ మోసేస్తాడు. నీ తోటి సహదాసులను, నీ తోటి సహ పని వాళ్ళను కూడా నమ్మవద్దు, వాళ్ళు నిన్ను వెన్ను పొడుస్తారు. ఆ తోటి సహదాసు తోటి పనివారు ఎవరంటే మనలు కూడా ఉండొచ్చు దాంట్లో. జాగ్రత్త. ఆఖరి ప్రియమైన బిడ్డలారా, ఆఖరిది 5వది స్పిరిచువల్ లీడర్స్ అండ్ డిస్గైజ్, సేవకులు. ఇప్పుడు పాస్టర్లు అని మాట్లాడతాను కానీ, ఇప్పుడు ఏదో పాస్టర్ అనే వర్డ్ వచ్చింది కానీ, యేసయ్య ఉన్న కాలంలో వారిని నాయకులుగా బైబిల్ సంబోధిస్తూ ఉంది. నాయకులు, వారు మీ మీద అధికారులుగా ఉన్నారు, నాయకులుగా ఉన్నారు అంటే ఇంగ్లీష్లో లీడర్స్. ఇప్పుడు పాస్టర్స్ అంటున్నారు, లేకపోతే బిషప్పులు అంటున్నారు, చాలా పేర్లు వచ్చినాయి. ఎవరైనా కానీ సంఘాన్ని కాచేవారు అనేది అర్థం. ఓకే, మత్తయి 7:15 అబద్ధ ప్రవక్తలను గురించి జాగ్రత్త పడుడి, వారు గొర్రెల చర్మములు వేసుకొని మీ ఎద్దుకు వత్తురు, కానీ లోపల వారు క్రూరమైన తోడేళ్ళు. లోపల ఎలా ఉండాలో బయట అలాగే ఉండాలి. లోపల ఒకలాగా బయట ఒకలాగా ఉండకూడదు ఎప్పుడు కూడా. ఒకవేళ మీ క్యారెక్టర్ అనేది టఫ్ క్యారెక్టర్ అనుకోండి, మీరు టఫ్గానే ఉండండి. పక్క నుండి మెప్పించడానికి కోసం సాఫ్ట్ అయిపోమాకండి. మీ క్యారెక్టరు ఏదైనా సరే నిలదీయడం, మాట్లాడేయాలా, అడిగేయాలా, కడిగేయాలా, అట్లాగే ఉండండి. ఇట్లా అడిగేస్తుంటే కడిగేస్తుంటే నేను ఎదవనైపోతున్నాను, అందరి ముందులో నేను చెత్తనైపోతున్నాను, సో నేను అట్లా ఉండను అనుకోమాకండి. అట్లాగే ఉండండి. అది నీ క్యారెక్టర్. దేవుడు అలా తయారు చేశాడు. నువ్వు అలా కాకుండా ఇంకోలా మారాలని చూసినా లోపల ఒకడు ఉంటాడు, బయట ఇంకోటి ఉంటాడు. అది అసలు మంచిది కాదు. ఎస్, అబద్ధ ప్రవక్తల గురించి జాగ్రత్త పడి, వారు గొర్రెల చర్మలు వేసుకొని మీ వద్దకు వత్తురు, వారి కానీ లోపల వారు క్రూరమైన తోడేలు. అసలు వీళ్ళు ఎవరు, ఎట్లా ఉన్నారు? బైబిల్ వీరి గురించి ప్రస్తావించిందా? అనేక మార్లు. చూద్దాం. అననీయ సపీరా, వీళ్ళిద్దరు ఎవరు? భార్యాభర్తలు. అవునా కదా? భార్యాభర్తలు. వాళ్ళు ఎవరిని మోసం చేశారు? సేవలో మోసం చేశారు. వాళ్ళు ఆస్తి అమ్మేశాను, మొత్తం అమ్మేశాను, మొత్తం ఇచ్చేసాను. అమ్మారా అమ్మా? అమ్మారా వాళ్ళ ఆస్తిని? అమ్మ ఏం చేశారు? డబ్బులు ఇచ్చారా? దాచుకున్నారు, కొద్దిగా దాచుకున్నారు, మొత్తం ఇచ్చేసానని చెప్పారు. ఏమైంది? సేవలు మోసాలు. రెండోది దేమాస్, పౌలుతో పాటు ఉన్న ఒక సహదాసుడు. అతడు వచ్చి 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 సేవలోకి వచ్చి పౌలుతో తిరుగుతూనే ఉన్నాడు. కానీ దేమాస్ అనే వ్యక్తికి లోక ఆశ అంటే చాలా ఇష్టం, లోకం అంటే చాలా ఇష్టం. లోక ఆశలన్నా, డబ్బు అన్నా, లోకల్లో ఉన్న రమ్యములన్నా చాలా ఇష్టం. నేను ఉండలేను పౌలు, నువ్వు ఇలా ఉండు, కావాలంటే నువ్వు అలా ఉంటే మాత్రం నేను ఉండలేను, నువ్వు ఇలా మారిపో, మనం హ్యాపీగా ఉందాం, ఆ లోకంతో ఎంజాయ్ చేసుకుందాం, పోరా అంతే. వాడు వెళ్ళిపోయాడు, పౌలును వదిలేశాడు. మూడోది అలెగ్జాండర్. బైబిల్లో అలెగ్జాండర్ అనే పదం ఉందా? ఉంది. అలెగ్జాండర్ కాపర్ స్మిత్ అనమాట. అతను పనివాడు, కాపర్తో అతను పనిముట్లు తయారు చేసే అతను కూడా పౌలు ఎక్కడికి వెళ్ళినా కానీ తన ఇమేజ్ని డ్యామేజ్ చేద్దామని చూశాడు. కానీ పౌలు కంటే అలెగ్జాండర్ని ఎక్కువ నమ్మేవారు జనాలు అప్పట్లో ఆ ప్రదేశంలో. ఇమేజ్ని డ్యామేజ్ చేద్దామని చూశాడు. లాస్ట్కి ఏమైందంటే కొంతమందిని అయితే పౌలు సాతానుకు అప్పచెప్పాడంట. పౌలే వాళ్ళని సాతానుకు అప్పచెప్పాడంట. బైబిల్లో ఉంది ఆ మాట. సాతానుకు అప్పచెప్పడం ఏంటి? ప్రియమైన దేవుని బిడ్డలారా, మోసం చేయడానికి దాసుల పక్కన సహదాసులు, వారి పక్కన దాసులు అనేక మంది రెడీగా ఉన్నారు. ఎస్, జాగ్రత్త. వారు లోపల ఎటువంటి వారు, బయట ఎటువంటి వారు మీరు చూడాలి. వారు లోపల ఏం చేస్తున్నారు, బయట తెలియాలి. అప్పుడే మీకు కానీ చూస్తున్నారు ఎవరికైనా సరే. లేకపోతే సో మచ్ ప్రాబ్లమ్స్. గుడ్డిగా ఎవరు నమ్మొద్దు. నీ భార్యను నమ్మొద్దు, నీ భర్తను నమ్మొద్దు, నీ బిడ్డలు నమ్మొద్దు, మీ చుట్టాలు నమ్మొద్దు, ఇరుగు పొరుగు వాళ్ళని నమ్మొద్దు, పాస్టర్ని నమ్మొద్దు, బయట ఉన్న వ్యక్తిని ఎవరు నమ్మొద్దు. నువ్వు నమ్మవలసిన వాడు ఎవడన్నా ఉన్నారు అంటే అది యేసయ్య మాత్రమే, దేవుడు మాత్రమే. నువ్వు ఎవరైనా ఆధారపడాలంటే నువ్వు దేవుని మీద మాత్రమే ఆధారపడాలి.
ఎవరు నమ్మాలంటే దేవుని మాత్రమే నమ్మాలి, ఎవరు అడగాలంటే దేవుని మాత్రమే అడగాలి. ఎందుకంటే ఆయన ఎన్నడూ మోసం చేయడు, అబద్ధమాడని వాడు, నిన్ను విడిచిపోడు, నిన్ను దాటిపోడు ఆయన ఎన్నటికీ. భర్తను జాగ్రత్తగా ఉండు, గుడ్డిగా నమ్మకు. భర్తతో భార్యను గుడ్డిగా నమ్మకు, జాగ్రత్తగా ఉండు. అవునా కదా? మా ఆయన బంగారం అండి, మా ఆవిడ బంగారం అండి. విన్నారా ఈ మాటలు? సడన్ గా ఒకరోజు ఈ బంగారం ఇనుమైపోద్ది, తుప్పట్టి ఇనుమైపోద్ది. నమ్మితే బంగారం, నమ్మకపోతే ఇనుమా? ఎందుకు నమ్ముతున్నావు? నీ చింత యావత్తు ఏమైనా ఉంటే నీ భర్త మీద మోపమని బైబిల్ చెప్పిందా? నీకు బాధల్లో, కష్టాలు, ఇబ్బందుల్లో నువ్వు నీ భర్తతో ప్రార్థన చేసి భర్తకు పంచుకోమని ఉందా? నీ చింత యావత్తంతా ఆయన మీద మోపమని, దేవుని మీద మోపమని ఉంది. నేను ఎవరైనా నమ్మాలంటే దేవుడిని నమ్మాలమ్మా, నీ బిడ్డల్ని కాదు. నేను మా అమ్మని ఎప్పుడు అంటానే ఉంటా, మా డాడీని ఎప్పుడు అంటానే ఉంటాను నేను ఈ మాట. మా అమ్మ నాకు ఇప్పుడు నేర్పిస్తూ ఉంటుంది మాట, డోంట్ ట్రస్ట్ ఎనీబడి. ఎవరిని నమ్మొద్దు, నన్ను ఎవరిని నమ్మొద్దు. ఎస్, దట్స్ 100% ట్రూత్. ఎవరిని నమ్మొద్దు. నీ కొడుకుని నమ్మొద్దు అక్క, తల్లిని కూడా నమ్మొద్దు, తండ్రి కూడా నమ్మొద్దు. నీలా నువ్వుండు, దేవుని కోసం ఉండు, ప్రార్థన చేస్తూ దేవుని మీద ఆధారపడి జీవించు. అందరు కలిసే ఉంటారు ముగ్గురు. ఎస్, ముగ్గురు ఎప్పుడు కలిసే ఉంటారు. ఒకరి మీద ఒకరు ఆధారపడిపోయి, వాళ్ళు ఆధారపడిన తర్వాత మనం వాళ్ళ కోరికలు తీర్చలేక, వాళ్ళ ఆశలు నెరవేర్చలేక, వాళ్ళ వైరం కలిగి వాళ్ళు మన దగ్గర నుంచి విడిపోతారు. అదే దేవుని మీద ఆధారపడితే ఎన్ని ఆయన మీద ఆధారపడతారు. ఆయన నుండి వస్తాయి, ఆయన నుండి రావటం ఎక్కడి నుంచి వస్తాయండి? మీ బిడ్డలు ప్రార్థన చేశారయ్యా, ఇది కావాలని ప్రార్థన చేశారు. దేవుడు ఎవరి ద్వారా ఇస్తాడు? మీ ద్వారా కాదా? మీ ద్వారా ఇవ్వడా? ఈ అమ్మాయి ద్వారా ఇవ్వడా? ఎక్క మీ అబ్బాయి ప్రార్థన చేస్తాడు, దేవుడు నాకు ఇది కావాలని. ఎవరి ద్వారా ఇస్తాడు? మీ ద్వారా ఇవ్వడా దేవుడు? కానీ బిడ్డ దేవుడి మీద ఆధారపడాలి, దేవుడు మీకు ఇవ్వాలి, మీరు బిడ్డకి ఇవ్వాలి. ఇది బాగుంటుంది. దేవుడిని లేపేసి ఈక్వేషన్ల నుంచి బిడ్డలు తన మీద ఆధారపడి వాళ్ళు అడిగిందల్లా వీళ్ళు ఇవ్వలేక వాళ్ళంతా వైరం పెంచుకుంటారు. చూడు, నేను అడిగిన ఎవరు, వీళ్ళు ఇంతే, నా బాధ ఇంతే, నా కష్టం ఇంతే అని ఒకలాంటి మెంటాలిటీతో వాళ్ళు పెరిగి మా నాన్న ఇంతే, మా అమ్మ ఇంతే, నేను చిన్నప్పటి నుంచి చూస్తున్నా, నా బతికి ఇంతే అని ఫిక్స్ అయిపోతారు వాళ్ళు ఇక్కడ. అప్పుడు మీరు ఎంత చేద్దామన్నా కానీ వాళ్ళ కాలు గోటుకు కూడా సరిపోదు. మీరు ఇంద్రభవనాలు కట్టండి వాళ్ళ కోసం, వారి కార్లు కొనండి, వారికి నచ్చింది, మీరు గంగిరెద్దులాగా వారు ఏమంటే దాన్ని గోపండి, వారి కాలు గోటుకు కూడా సరిపోదు. ఎందుకంటే వాళ్ళ ఆశలు, వాళ్ళ ఒక ఆలోచనలు అంత రేంజ్కి వెళ్ళిపోతాయి. ఎందుకు వెళ్ళిపోతాయి అంటే మన మీద విపరీతం ఎక్కువైపోయింది మన మీద. అది ప్రేమ ఏమనివ్వండి, పగ ఏమనివ్వండి, శత్రుత్వం ఏమనివ్వండి, విపరీతంగా అయిపోద్ది. తల్లిదండ్రులు కూడా మోసం చేయడానికి కూడా వెనుకాడరు. తల్లిని మోసం చేయడానికి కూడా వెనుకాడరు, తండ్రిని మోసం చేయడానికి కూడా వెనుకాడరు, భర్తని మోసం చేయడానికి వెనుకాడరు, భార్యని మోసం చేయడానికి వెనుకాడరు. ఎవరైనా కానీ అవతల ఉన్నవాడు ఆడు ఎవడైనా కానీ వాడిని మోసం చేయడానికి వెనుకే ఆడరు, జంకరు, మోసము చేసి బాధపడరు. వారు మోసం చేసేసి నేను మోసపోయా, ఎందుకమ్మా మోసం చేసావంటే వాళ్ళకి ఒక రవ్వంతా చింత చీకు కూడా ఉండదు. ఎందుకంటే వాళ్ళు అలా తయారైపోయారు. విపరీతత మైండ్లో వాళ్ళ ఆలోచనలు విపరీతం ఎక్కువైపోయింది, పిచ్చి ఎక్కువైపోయింది. ఎలాగన్నా మోసం, ఎలాగన్నా తొక్కేయాలి, ఎలాగన్నా చేయాలి. ఈ వాక్యం కొంచెం గట్టిగానే ఉండొచ్చు, కానీ ఇది వాస్తవం, కట్టికిన వాస్తవం. ఇది బైబిల్లో ఆ రోజే రాశారు. నేను ఈరోజు చెప్తున్నాను, మీ కుటుంబాల్లో మీరు చూస్తూనే ఉంటున్నారు. ఎవరు మిత్రుడు, ఎవరు శత్రువు? నవ్వేవాడు అందరు మిత్రుడు కాదు, కోపంచే శత్రువు కాదు, గద్దించేవాడు అందరూ శత్రువులు కాదు, ప్రేమించేవాడు అందరూ మిత్రులు కాదు. గుర్తుపెట్టుకోండి ప్రేమ ఎంత పెట్టారా మనకి. వీడు అంటే నిజమైన స్నేహితుడు. డే ఏంటి నువ్వు సరే కూర్చోమని చెప్పానా? ఏంట్రా వీడు శత్రువు, చూడు తిడతాడు, చూడు శత్రువు కనపడుతుంది, కానీ బాధ్యత చూపిస్తున్నాను, మేనర్స్ చూపిస్తున్నాను అనే దాంట్లో వెనకాల ప్రేమ కనపడదు. పిల్లలు అలాగే తయారవుతారు. మరీ ఈ తరం పిల్లలు మరీ డేంజర్గా ఉన్నారు. మేమే పెద్ద టెర్రరిస్టులు అంటే మమ్మల్ని మించి టెర్రరిస్టులా ఉన్నారు పిల్లలు ఈరోజు. మేమే చాలా అసలు కడుగట్ట టెర్రరిస్టులాగా అనుకున్నాం. మేము మా జనరేషన్ చాలా టఫ్ అనుకున్నాం. టఫా ఏమా తీసోట్లు పడేస్తున్నారు ఈరోజు జనరేషన్.
కళ్ళ ముందు అసలు ఎట్లా అయిపోతున్నాయి, ఏం చేయలేకపోతున్నాం. కాదా కాదా? ఈ జనరేషన్ మామూలుగా లేదు, స్పీడు భయంకరమైన స్పీడు. మన ముసలాలు అయిపోయాక మన బిడ్డలు ఇంకేమాత్రం స్పీడ్గా ఉంటారో మనకు అర్థం కూడా కాదు. కానీ ఒకటే మనం నేర్పించాల్సింది, ఎవరికైనా, బిడ్డలకైనా, మన భర్తకైనా, మన భార్యకైనా, చుట్టాలకైనా, ఇరుగు పొరుగు వారికైనా ఒకటి నేర్పించాలి. నువ్వు దేవుని మీద ఆధారపడు, నా మీద ఆధారపడమాక. బిడ్డలు, మీ ముగ్గురు బిడ్డలు చెప్పాలన్నా, ఇద్దరు బిడ్డలు మనం చెప్పుకోవాలా, మీ బిడ్డలు మీరు ఇద్దరు బిడ్డలు చెప్పాలి, మీరు ఒక బిడ్డ మీద చెప్పాలా, మీ ఇద్దరు బిడ్డలు చెప్పేసేయాలి. అందరూ ప్రతి ఒక్కరు వాళ్ళ బిడ్డలకి, అయ్యా నా మీద ఆధారపడకు, నేను ఏం చేయాలో నేను చేస్తాను, దేవుడు నాకు శక్తినిచ్చిన కొలది, దేవుడి చిత్తాన్ని కొలది, దేవుని యొక్క ఆలోచన కొలది, నేను ఆయన దాసుని కొలది, నేను నా శాశక్తులను చేస్తాను, నా మీద ఆధారపడదు. నీకేమైనా కావాలంటే దేవుడిని అడుగు. దేవుని దగ్గర నుంచి నీకు ఏదో రూపంలో వస్తుంది, నా రూపంలోనో, పిన్ని రూపంలోనో, పెద్దమ్మ రూపంలోనో, పెదనాన్ననో, బాబాయో, ఎవరో ఒక రూపంలోనో వస్తుంది. కానీ నా మీద ఆధారపడి నీ జీవితాన్ని నువ్వు పాడు చేసుకోకు. అది ఎట్లా మమ్మీ, నీ మీద ఆధారపడి డాడీ ఎట్లా జీవితం పాడు చేసుకున్నట్టే నువ్వు ఇవ్వవు, మా అమ్మ ఎప్పుడు ఇవ్వదు, మా నాన్న ఎప్పుడు ఇవ్వదు, వాడికైతే ఇస్తుంది నాకు ఇవ్వదు అనే ఆలోచన పెట్టుకొని, ఆ తారతమ్యాలు పెట్టుకొని కుటుంబాల్లో ఒక 50 ఏళ్ళు వచ్చేసరికి అన్నదమ్ములు మాట్లాడుకోరు, 55-60 సంవత్సరాలు వచ్చేసరికి అక్క చెల్లెలు మాట్లాడుకోరు. పచ్చగడ్డి కాదు, నీళ్ళు వేసినా మండుతుంది, పెట్రోల్ ఎట్లా మండుద్దో అలా మండుతుంది. నీళ్ళు పోసినా కూడా ఒకరి మొహం ఒకరు చూసుకోరు, ఒకరు ఫోన్ చేసుకోరు, శత్రుత్వం, వైరం పెంచేసుకుంటారు. ఎందుకు? బీజం అక్కడ పడింది, ఇక్కడ కాదు బీజం. ఒకరి మీద ఒకరు ఆధారపడతారు, డబ్బులు అడుగుతారు, డబ్బులు ఇవ్వబోతే అయిపోయింది, శత్రువే. అది కోరుకుంటావు, అది ఇవ్వబోతే అయిపోయింది. అందుకే నువ్వు దేని గురించి ఆధారపడవా, ఎవరిని అడగ, దేవుని మాత్రమే కోరుకో, దేవుని దగ్గర నుంచి మాత్రమే రావాలి. ఏది వచ్చినా కూడా, నీ భార్య వచ్చినా, నీ భర్త వచ్చినా, నీ బిడ్డలు వచ్చినా, వాళ్ళ భవిష్యత్తు వచ్చినా, వాళ్ళ జీవితం వచ్చినా, కీడు వచ్చినా, మరణం వచ్చినా, బాధలు వచ్చినా, ఇబ్బందులు వచ్చినా, ఆ దేవుని దగ్గర నుంచి రానివ్వండి. ఏదైనా సరే దేవుని దగ్గర నుంచి రానివ్వండి. దేవుడు మన దగ్గర పంపిస్తాడు, ఒకసారి కీళ్ళు పంపిస్తాడు. అది మనల్ని పాడు చేయడం కోసం కాదు, మనల్ని విశ్వాసాన్ని బలపరచడానికి కోసం, మనం ధైర్యపరచడానికి కోసం, మనం ఇంకా బలపడటానికి కోసం. శోధనలు ఎందుకు వస్తాయి? మనం బలపడటానికి కోసం. దేవుని దగ్గర నుంచి రాని, ఎవరి దగ్గర నుంచి కాదు, దేవుని దగ్గర నుంచి రాని. చూసుకుందాం. అక్కడ పడిపోయినా ఏడ్చినా దేవుడు ఉన్నాడు లేపడానికి. ఎక్కడ వాడు లేపుతాడు మనల్ని. సావరా, నువ్వు చేసే కూడా జరగాలి నువ్వు అంటావు, కానీ అక్కడ అది కాదు. నువ్వు పడిపోతున్నా వచ్చి దేవుడు లేపుతాడు. ఇక పడిపోతుంటే ఎవరు చేతి కూడా ఎవరు చేయి కూడా అందించారు, గుర్తుపెట్టుకోండి. అది లోకం. ఎవరిని నమ్మకండి, దేవుని మాత్రం నమ్మండి. దేవుని మీద నమ్మి ఒకరితో ఒకరు సహోదరులాగా ఉండండి, అంతే చాలు, అయిపోయింది. వాళ్ళు ఏం చేస్తున్నారా అదంతా మీకు బోనసే, వాళ్ళు మీకు ఏం ఇచ్చారా అంతా మీకు బోనసే. ఆ దేవుడు మీకు కలగజేసిందే వాళ్ళ ద్వారా. ఎప్పుడు ఈ ఆంటీ వచ్చిన చాక్లెట్లే పట్టుకొచ్చి, ఎప్పుడు కూడా నాకు ఒక మంచి 5 స్టార్ల పెద్ద చాక్లెట్లు ఏం పట్టదు, ఎప్పుడు రూపాయి చాక్లెట్లు పట్టుకొచ్చింది. నేను ఎందుకు అట్లా అనగలిగాను ఈ మాటని, ఎందుకు అలా పెట్టేసుకున్నాను బ్రెయిన్లో అంటే, మీరు ఎప్పుడు ఆ రూపాయి చాక్లెట్ ఇస్తున్నారు, ఒక చాక్లెట్ ఆశిస్తలేదు, పెద్ద ఆశిస్తున్నాను కాబట్టి. అయ్యా నా పెద్ద చాక్లెట్ కావాలి అయ్యా, ఎట్లాగైనా మంచి పెద్ద చాక్లెట్ ఇవ్వండి అన్నావు అనుకో, ఎవరి రూపంలో వస్తుంది, అయ్యా నీకు వందనాలు, మీకు థ్యాంక్స్, ఎంత హ్యాపీగా ఉంటుంది. ఎక్స్పెక్ట్ ఎవ్రీథింగ్ ఫ్రమ్ ద లార్డ్, ఎక్స్పెక్ట్ ఎవ్రీథింగ్ ఫ్రమ్ ద లార్డ్. ప్రభు దగ్గర నుంచి ప్రతి ఒక్కటి పొందుకోవడానికి ఆశపడండి, మనుషుల దగ్గర నుంచి కాదు. హల్లెలూయా. ఒక్కసారి చిన్న రీక్యాప్ చేసి నేను మొత్తం క్లోజ్ చేసుకుంటాను. శత్రువు ఎలా ఉంటాడయ్యా అంటే తెలీదు, ఎలా వస్తాడు, ఎక్కడ వస్తాడో తెలీదు. కానీ ఖచ్చితంగా చెప్తున్నాను, గుర్తుపెట్టుకోండి, నీ శత్రువు మాత్రము నీ స్నేహితుడి రూపంలో వస్తాడు. నా ఫస్ట్ పాయింట్ అదే, నీ స్నేహితుడి రూపంలోనే వస్తాడు. రెండోది, కొంతమంది బంపర్ ఆఫర్ కూడా ఉంటాయి. ఆ శత్రువు స్నేహితుడి రూపంలో వస్తాడు, చుట్టాల రూపంలో కూడా వస్తాడు. డబల్ ధమాకా బొనాన్జా. శత్రువు ఉంటాడు, శత్రువు ఎలా వస్తాడు, చుట్టాల రూపంలో ఉంటాడు, స్నేహితుడి రూపంలో ఉంటాడు. ట్రిపుల్ ధమాకా బొనాన్జా ఏంటి తెలుసా? మన ఇంటి పొరుగు వాళ్ళు, చుట్టుపక్కల వాళ్ళు పక్కన కూడా ఉంటాడు, నైబర్స్ రూపంలో కూడా ఉంటాడు. నాలుగోది, నీవు ఎక్కడైతే పని చేస్తున్నావో మీ ఫ్రెండ్స్, కోవర్కర్స్, ఆ కోవర్కర్స్ అంటే నీతో పాటు సహాగా పనిచేసేవాళ్ళు, వాళ్ళ రూపంలో శత్రువు ఉంటాడు, జాగ్రత్త. ఐదోది, సేవకుల రూపంలో శత్రువు మీ దగ్గరికి వస్తాడు, జాగ్రత్త. ఎలా వస్తున్నాడు జాగ్రత్త. ఒకవేళ శత్రువుగా నేనే అనుకుందాం కొంతసేపు, నాలో వచ్చి మీ దగ్గర నుంచి ఏం ఆశిస్తున్నాడు, అది ఇవ్వండి అమ్మా, ఇది ఇవ్వండి అమ్మా, అది తిండి అమ్మా, అదండి, మీరు ఇది చేయాలి ఆశిస్తున్నాడేమో, సొంతాల కోసం ఆశిస్తున్నాడేమో, పసిగట్టండి.
మీ దగ్గర నుంచి ఏం ఆశిస్తున్నాడు పసిగట్టండి. నా దగ్గర ఆశిస్తున్నాడా, ఆశించడం లేదా, ఏమని ఏం కోరుకుంటున్నాడు, మీరు నా దగ్గర నుంచి ఆలోచించాలి. మీరు అందరూ కూడా అట్లాగే చూస్తున్నారు, అందరూ మీ కాపరి దగ్గర నుంచి ఆశించాలి. నా దగ్గర నా కాపరి ఏం కోరుకుంటున్నాడు? చర్చికి టైం రావాలని కోరుకుంటున్నాడా, లేదా డబ్బులు కోరుకుంటున్నాడా, అది ఇవ్వండి ఇది ఇవ్వండి అని కోరుకుంటున్నాడా, చెప్పి వినమని కోరుకుంటున్నాడా, పోయిన వారం వాక్యం మళ్ళీ తిరిగి చెప్పమని కోరుకుంటున్నాడా, లేకపోతే నాకు అది కావాలి ఇది కావాలి మీరు అది చేయండి ఇది చేయండి అని చెప్తున్నాడా? గమనించండి, కాపరి మీ దగ్గర నుంచి ఏం కోరుకుంటున్నాడు, దాన్ని బట్టి కాపరి మనసు ఏంటో మీకు అర్థమవుతుంది. అట్లాగే నేను మీ దగ్గర నుంచి ఏం కావాలని కోరుకుంటున్నాను, అప్పుడు మీ మనసు నాకు అర్థమవుతుంది. నా మనసు మీకు అర్థం కాకుండా మీ మనసు నాకు ఎప్పటికీ అర్థం కాదు. అట్లాగే వైస్ వర్స. మీరు పరిశోధించాలి, ప్రతి ఒక్కరూ మీరు పరిశోధించి నా కాపరి నా దగ్గర నుంచి ఏం కోరుకుంటున్నాడు, దానిని బట్టి నీ కాపరి నువ్వు ఎంచుకోవాలి. మీరు కూడా తర్వాత చూసిన వాళ్ళు ఎవరైనా సరే, నా దగ్గర నుంచి నా కాపరి ఏం ఆశిస్తున్నాడు, దట్ ఈస్ ఆల్ దట్ ఈస్ రిక్వైర్డ్ ఫర్ యూ. అట్లాగే నా స్నేహితుడు నా దగ్గర నుంచి ఏం ఆశిస్తున్నాడు, దాన్ని బట్టి ఫ్రెండా ఎనిమియా. నా చుట్టాలు నా దగ్గర ఏం ఆశిస్తున్నారు, దాన్ని బట్టి శత్రువా చుట్టాలా, లేకపోతే నా పిరిపొరు కూడా నా దగ్గర ఏం ఆశిస్తున్నాడు, దాన్ని బట్టి అర్థమైపోద్ది వాడు నా శత్రువా మిత్రుడా అని. అట్లాగే నా పనిచేసే దగ్గర మీ స్టాఫ్లు కానీ మీ ఎంప్లాయీస్ కానీ ఎవరైనా ఉంటారో వాళ్ళ బట్టి మీకు అర్థమైపోద్ది వాడు శత్రువా మిత్రుడా. పరిశోధించకుండా గుడ్డికి వెళ్ళకండి. మీరేం గుడ్డి గొర్రెలు కాదు, గుడ్డి బర్రెలు కాదు. మీరేమి దేవుడు కళ్ళు ఇచ్చాడు, ఏమే అందరు కళ్ళు ఇచ్చాడు, అందరికి మనసునిచ్చాడు, అందరికి జ్ఞానం ఇచ్చాడు. ఇంకా మీకు ఆ జ్ఞానం కొదువై ఉంటే మీరు ఎన్ని తప్పులు చేసి ఎన్ని పాపాలు చేసినా అవి పట్టించుకోడు దేవుడు. మీరు జ్ఞానం గురించి అడగడానికి ఇచ్చేస్తాడు వెంటనే. అప్పుడు మీకు అర్థమవుతుంది ఎవరిని ఎన్నుకోవాలి, ఎవరిని కోరుకోవాలి, ఎవరిని పరిశోధించాలి, ఎవరిని పక్కన పడాలి, ఎవరు దూరం పడాలి, మీకు అప్పుడు అర్థమవుతుంది. అప్పుడు దాకా మీకు అర్థం కాదు. అదే చెప్పులు మాటలు వింటా ఉంటే మనకు అర్థం కాదు, పరిశోధిస్తేనే అర్థమవుతుంది. హల్లెలూయా. మరి ప్రార్థన చేసుకుందామా? అందరు నాతో పాటు తలలు వంచి కళ్ళు మూసుకొని ఏకీభవించి మరి ప్రార్థన చేస్తారా? కమ్ ఆన్, లెట్స్ ప్రే. స్తుతి 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 స్తోత్రం తండ్రి, మహోన్నతుడా నీకు వందనాలు, పరిశుద్ధుడా నీకు స్తోత్రాలయ్యా. అయ్యా ఇంత గొప్ప వాక్యము మాకు హెచ్చరికగా పంపించిన విధానం బట్టి మీకు వందనాలు. ఈ హెచ్చరికను మేము గైకొని తండ్రి, ఈ రకమైన జీవితంతో మేము జీవించుటకు అయ్యా శత్రువుగా మేము ఉండకుండా, అయ్యా మాకు శత్రువుగా ఎవరు ఉండకుండా, ఒకరితో ఒకరు సహోదరులు ఐక్యమత్యం కలిగి ఉండడం ఎంత మేలు ఎంత మనోహరము అనే వాగ్దానము వాక్యాన్ని బట్టి మేము జీవించి ప్రతి ఒక్కటి మీ మీద ఆధారపడి అయ్యే మీ దగ్గర నుంచి కోరుకునే నూతనమైన జీవితము, నూతనమైన మనసు, నూతనమైన హృదయము ఈ రోజు మా అందరికీ కలగచేయమని కోరుతా ఉన్నాం తండ్రి. ఆ పాత రోత ఆ జీవితంతో ఉన్న మనసును తీసివేసి ఈ రోజు నుంచి ఆ నూతనమైన మనసును మాకు దయచేసి అందరు సహోదర భావంతో మేము ముందుకెళ్ళలాగా సహాయం చేయమని కోరుతూ చిన్ని ప్రార్థన ప్రభువైన యేసుక్రీస్తు వారి నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తం పరలోకమున భూమి మీద నెరవేరును గాక. మానదిన ఆహారం మాకు దయచేయం, మా ఎడల ఆ ప్రార్థన క్షమించడం మా ప్రార్థన క్షమించు. శోధుల దగ్గర దుష్టమైన రాజ్యము శక్తి మహిమ నిరంతరం నీవేనా తండ్రి. The love of Father, grace of Jesus Christ, communion with the Holy Spirit never forevermore. And all the God's children says, hallelujah.